హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన నోటీస్ వైరల్ అవుతుంది. సో ఆ నోటీస్ ఎంతవరకు మనకి నిజమో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మెడికల్ ఎప్పుడు ఉంటుంది, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా డేస్ అయింది వీడియోస్ చేయక. సో చాలామంది అడుగుతున్నారు, మీకు డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరూ రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో రన్నింగ్ క్వాలిఫై అయినంత మాత్రాన జాబ్ వస్తుందంటే రాదు ఫ్రెండ్స్. సో ఎవరు మెడికల్ ఫిట్ అవుతారో, మంచి స్కోర్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి జాబ్ రావడం జరుగుతుంది. సో మనకి మెడికల్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మెడికల్ కన్నా ఫస్ట్ వచ్చేసి మెడికల్ కట్ ఆఫ్. సో మనకి 2024లో ఫస్ట్ ఏం చేశాడంటే, రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత ఇమ్మీడియట్గా మెడికల్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఫైనల్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. సో కానీ మనకి 2024ని కంపేర్ చేయకుండా మనం ఇప్పుడు 2023ని కంపేర్ చేసుకుంటే, మనకి ఫస్ట్ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మెడికల్కి సపరేట్గా కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ కట్ ఆఫ్ క్లియర్ అయిన తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి 2025 అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా సో అదే విధంగా జరుగుతుంది. సో మనకి మెడికల్ కట్ ఆఫ్ సపరేట్గా రావడం జరుగుతుంది. సో మెడికల్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత సో ఎవరెవరు ఆ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు మెడికల్కి వెళ్ళడం జరుగుతుంది, మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో మనకి మెడికల్ కట్ ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే, ఈ మంత్ లాస్ట్ కల్లా లేదంటే అక్టోబర్ ఫస్ట్ వీక్ కల్లా వస్తుంది. సో మెడికల్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మెడికల్కి సంబంధించిన ఒక నోటీస్ వైరల్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ నోటీస్లో మనకి ఏముందంటే, ది DVDME RME ఈవెంట్స్ ఆఫ్ CTGD ఎగ్జామినేషన్ 2025 ఇన్ CAPF SSF in Assam Rifles NCFI and NCB is tentatively scheduled from 15/10/2025 to 3/11/2025. The events will be conducted at 45 centers. The detailed schedule. ఈ నోటీస్ మనకి 100% ఫేకే. సో దీంట్లో ఎలాంటి ఏం డౌట్ లేదు. కానీ ఈ నోటీస్ని మనం కంపేర్ చేసుకుని వెళ్ళినామంటే, అక్టోబర్ 15 తర్వాత మనకి కన్ఫామ్గా మెడికల్ ఉంటుంది. సో ఎలాంటి ఏం డౌట్ లేదు, మీరు రెడీ అయిపోండి. సో మనకి అక్టోబర్ 2nd వీక్ నుంచి మెడికల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే 16 లేదా 20 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మెడికల్ కూడా మనకి అక్టోబర్ లాస్ట్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు జరగచ్చు. ఎలాంటి ఏం డౌట్ లేదు. మనకి కంపల్సరీగా ఫైనల్ కట్ ఆఫ్ కూడా వచ్చేసి డిసెంబర్ లోపే వచ్చేస్తుంది. సో అందరూ కూడా మెడికల్కి రెడీ అయిపోండి. సో ఎలాంటి ఇంజరీస్ లేకుండా. సో నేను ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పాను. సో నార్మల్గా ఎలాంటి ఏమైనా ఉన్నా కానీ పోతుంది. సో మేజర్ ప్రాబ్లమ్స్ మీకు డౌట్ అనిపిస్తుంది అన్న వాళ్ళు చేయించుకున్నారు, మంచిది. చాలామంది డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి కూడా చాలామంది అడుగుతున్నారు. సో డాక్యుమెంట్స్ గురించి నేను 2 వీడియోస్ చేయడం జరిగింది క్లియర్ కట్గా. ఆ వీడియో చూడండి, పైన ఐకార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోస్ చూడండి. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఉన్నా సరిపోతుంది. అంటే మనకి ఆడు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు ఏంటంటే, క్రూషియల్ డేట్ 2024లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో సెప్టెంబర్ లోపు ఉన్న సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ మనకి ప్రీవియస్ ఉన్నా సరిపోతాయి. సో ప్రజెంట్ వచ్చేసి మనకి క్యాష్ మాత్రం పక్కగా మనకి పాతది ఉండాలి. సో డొమెసైల్ అనెక్సరీస్ కొత్తది ఉన్నా పర్లేదు, పాతది ఉన్నా పర్లేదు. సో మనకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే సిపిఓ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో జరిగింది ఏంటంటే, కొంతమందికి పాత యాక్సెప్ట్ చేశారు, కొంతమందికి కొత్తవి కూడా యాక్సెప్ట్ చేశారు. సో కొత్తవి అంటే మనకి డొమెసైల్ అనెక్సరీస్ అన్నమాట. సో క్యాష్ మాత్రం పాతది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో యాక్సెప్ట్ పాతది ఒకవేళ లేకుండా అనెక్సరీస్ ఉన్నా సరిపోతుంది. సో నేను చెప్పాను కదా వీడియోలో, అదే విధంగా చేయించుకోండి.
సో లేదు మాకు ఇంకా డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం కొత్తది చేయించుకున్నా పర్లేదు, కానీ సో పాతది కూడా పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను చెప్పడం జరుగుతుంది. సో లేదంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సో మనకి మెడికల్ మాత్రం అక్టోబర్ 16 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదంటే లాస్ట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. సో మనకి మెడికల్ కట్ ఆఫ్ మాత్రం కంపల్సరీగా రావడం జరుగుతుంది. సో మెడికల్ కట్ ఆఫ్ మనకి ఇంచుమించు 3 నుంచి 5 వరకు ఉన్న వాళ్ళు సేఫ్లో ఉన్నట్టే. సో తెలంగాణ వాళ్ళు మాత్రం పక్కాగా మీరు రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మెడికల్కి పిలవడం జరుగుతుంది. సో ఎందుకంటే చాలా ఘోరాతి ఘోరంగా రన్నింగ్ కండక్ట్ చేయడం జరిగింది అంత పెద్ద వర్షంలో. సో చాలామంది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో క్వాలిఫై అయిన వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా మెడికల్కి వెళ్ళండి. ఫైనల్ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉండొచ్చు ఈసారి. సో ఏపీ వాళ్ళకి మాత్రం కొద్దిగా ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎలాంటి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో 3 to 5 మార్క్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు సేఫ్లో ఉన్నట్టే. సో ఈ నోటీస్ మాత్రం మనకి ఫేకే, ఎలాంటి ఏం డౌట్ లేదు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. సో చాలామందికి డౌట్ ఉంది. ఈ వీడియోతో మీ డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను SSC GD సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నేను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.